చేయడం అన్ని మీకు కంప్లీట్గా ఒక ప్రాపర్ ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్లో అయితే అసలు ఎవరు లాగిన్ అవ్వటం కూడా కొంతమంది లాగిన్ అవ్వలేకపోయారు. సో ఇప్పుడు ప్రాపర్గా లాగిన్ అవుతున్నారు కాబట్టి నో ఇష్యూ. ఓకే, మీకు ఒక 4-5 మనం 4 క్లాసెస్ కంప్లీట్ చేసాం కదా. మేబీ ఈ వీక్లో వీకెండ్లో కూడా క్లాసెస్ మనం కండక్ట్ చేద్దాం. సాటర్డే సండే 2 hours 2 టాపిక్స్ అనమాట, 2 hours. ఓకే, సాటర్డే ఒక 2 hours ఎక్స్ట్రా తీసుకుందాము, సండే రోజు కూడా ఒక 2 hours ఎక్స్ట్రా వర్క్ చేద్దాం. ఓకే ఫైన్. రికార్డింగ్ ఆన్ చేశారు కదా. నేను చాట్ బాక్స్లో మీకు ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా చూడండి. S4 HANAలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి కాన్ఫిగరేషన్స్. ఇక్కడ 1 or 2 చేంజెస్ ఉన్నాయి, లిటిల్ బిట్ చేంజెస్. అది మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, అది సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈసీసీలో చేసిన S4 HANAలో చేసిన గ్లోబల్ సెట్టింగ్స్ అనేవి కామన్గా ఉన్నాయి, డిఫరెన్సెస్ లేవు. ఒక 1% డిఫరెన్సెస్ ఉంటుంది అనమాట, అంతే, మ్యాక్సిమం 1%. ఓకే చూడండి. సో ఈరోజు కాన్ఫిగరేషన్స్ ఏం చేస్తున్నాం, గ్లోబల్ సెట్టింగ్స్. సో గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం మీకు ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేస్తాం, తర్వాత మీకు డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను విత్ నోట్స్తో పాటు. వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్, వాట్ ఈజ్ మీన్ బై పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, వాట్ ఈజ్ మీన్ బై టోలరెన్స్ గ్రూప్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అలాగే మనం నోట్స్ ప్రిపేర్ చేసాము, ఆ నోట్స్ కూడా మీకు ఇస్తాను, మీరు చదువుకోవచ్చు. అది చదివితే ఇస్ ఎనఫ్. ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే మెటీరియల్ చదువుకోండి. ఫస్ట్ గ్లోబల్ సెట్టింగ్స్. గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటి, యాక్చువల్గా గ్లోబల్ సెట్టింగ్స్ అని కొన్ని ఉన్నాయి. వీటిని ఏమంటారంటే పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటి, పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఎస్ఏపికి పిల్లర్స్ లాంటివి అనమాట ఇవన్నీ కూడా, పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. సో గ్లోబల్ సెట్టింగ్స్ లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు ఇప్పుడు చూస్తున్నాం కదా, వీటితో పాటు నెక్స్ట్ క్లాస్ లో వచ్చి కూడా గ్లోబల్ సెట్టింగ్స్ కిందే కన్సిడర్ చేస్తారు. సో గ్లోబల్ సెట్టింగ్స్ అంటే పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. సో మనం సపరేట్ గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫస్ట్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ చేద్దాం, రఫ్ గా చెప్తాను. కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎస్ఏపి లో చేయండి. అలాగే ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకసారి ఏదంటే వెరీ రేర్ అండి, ఇట్లా జరగదు మనకి, డిసప్పాయింట్ అవ్వకండి. పేషెన్సీ ఉండాలి. మేజర్ ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే పేషెన్సీ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, చాలా పేషెన్సీ ఉండాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేస్తున్నాం. లాగ్ పైన క్లిక్ చేయండి. కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. కాన్ఫిగరేషన్ ప్లస్ ఫస్ట్ ఒక ఏదన్నా ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలా టైం పడుతుంది. అందువల్ల ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏమనుకున్నాము, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, ట్రాన్సాక్షన్ కోడ్ OB29. మీరు OB29 ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. SPRO is one kind of the T code. గుర్తుపెట్టుకోండి, SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు. IMG ఇచ్చారు కదా. నెక్స్ట్ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. అక్కడ మీరు మార్చాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జెస్, అదే లెడ్జెస్ లోకి వెళ్ళారు. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ కిందనే ఉంది. ఫిజికల్ అక్కడ కాదండి, ఫిజికల్ ఇయర్ పైన ఉంది. లెడ్జర్ కిందనే ఉంది, పైనే ఉందండి.
కింద నెక్స్ట్ థర్డ్ వన్ అది ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. ఇక్కడ ఉన్నాయి చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫిజికల్ ఇయర్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. అలాగే అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్, 2 స్టెప్స్ అన్నమాట. ఓకే, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ పైన క్లిక్ చేయండి. లేదా మీకు టీ కోడ్ కావాలని తెలుసు, ఎలా చూస్తారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తారు. డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ, లైన్ అడ్జస్ట్ చేయండి, కనిపిస్తుంది టీ కోడ్. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అనమాట. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాను, చాలా మంది చేశారు. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చేయండి. ఓకే, అక్కడ ఏముంది చూడండి, మెయిన్ లాస్ట్ లో టీ కోడ్స్ ని చూడండి. OB29 మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అన్నమాట ఈ కాన్ఫిగరేషన్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్ V3 వేరియంట్, V3 ఇవ్వండి. V3 గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ కంపెనీస్ కి V3 వేరియంట్ ని క్రియేట్ తీసుకుంటాం. అదే కనుక ఫారెన్ కంపెనీస్ అనుకోండి, K4 వేరియంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇండియన్ కంపెనీకి ఏ వేరియంట్ తీసుకుంటాము, V3 వేరియంట్. ఇంటర్వ్యూలు అడుగుతారు ఏ వేరియంట్ తీసుకుంటారు మీరు అని. అదే మీరు ఫారెన్ కంట్రీ అనుకోండి, K4 తీసుకుంటాం. సో V3 ఉంది, ఈ V3ని మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే V3 ఎలా ఉందో అదే విధంగా మన కంపెనీ కోడ్ మనకు కావాల్సిన విధంగా, ఐ మీన్ మన క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కూడా మనము ఒక వేరియంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. V3 స్టాండర్డ్, మీరు కావాలంటే ఈ V3 వేరియంట్ ని యూజ్ చేయొచ్చు. అంటే ఏంటి V3 అంటే ఏంటి, మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. చూపించండి ఎక్కడ ఉందో, నేను ఎక్కడ చెప్తున్నాను కర్సర్ ఉంచండి. ఏప్రిల్ 1 నుండి చూడండి అక్కడ, ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి, టోటల్ గా 1 month ఈజ్ ఈక్వల్ 1 పోస్టింగ్ పీరియడ్. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ రైట్ సైడ్ ఉంది చూడండి, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్. పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి, మనం అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం కాబట్టి దీన్ని పోస్టింగ్ పీరియడ్ అంటారు. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. టోటల్ గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి. టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అన్నమాట. 12 పోస్టింగ్ పీరియడ్స్ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఎందువల్ల స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవి, ఆడిటర్ అడ్జస్టబుల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంటారు. కొన్ని అడ్జస్టబుల్ ఎంట్రీస్ ఉంటాయి. చార్టర్డ్ అకౌంట్ వస్తారు ఇయర్ ఎండింగ్ లో, అకౌంట్స్ అన్ని చెక్ చేసి మన అడ్జస్ట్మెంట్ చేయమంటే చేయాలి. దాని పర్పస్ ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తారు. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి ఎస్ఐపిలో. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4, టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. మన ఇండియన్ టెర్మినాలజీ ప్రకారం ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నాన్ కామర్స్ వాళ్ళు వినండి, ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. మామూలుగా క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి, క్యాలెండర్ ఇయర్ అంటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, మనకు జనవరి 1 స్టార్ట్ అవుతుంది. అలా కాదు మన ఇండియాలో ఫైనాన్స్. ఇప్పుడు యూఎస్ ఉన్నారు అనుకోండి, వాడికి ఏప్రిల్ మామూలు యూఎస్ కాదు, కొన్ని కంట్రీస్ ఎలా ఉంటుంది, జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. మన ఇండియాలో మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పీరియడ్ లో ఉన్నాం, అంటే ఫస్ట్ మంత్ లో ఉన్నాం అనమాట. ఓకే, V3ని స్టాండర్డ్ ఇది యూజ్ చేయొచ్చు, లేదంటే మనం క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు, సెలెక్ట్ చేయండి, సెలెక్ట్. ఎస్ఐపిలో సెలెక్ట్ అంటే అది. ఓకే, కాపీ యాజ్ క్లిక్ చేయండి, పైన కాపీ యాజ్ ఉంది చూడండి, అది కాపీ యాజ్. V3 రిమూవ్ చేయండి. V3 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ 2 letters ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వని చెప్తాను. SI ఇచ్చారు, ఇవ్వని చెప్తాను. ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చూడండి, ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అంటే మీనింగ్ ఏంటి, SI అనేది వేరే వాళ్ళు యూజ్ చేశారు, అందువల్ల ఇక్కడ తీసుకోవట్లేదు. కాబట్టి మార్చుకోవాలి. ఇక్కడ ఇలా వస్తే లాస్ట్ లో మెసేజ్ చూడండి, లాస్ట్ లో రెడ్ కలర్ లో ఉంది మెసేజ్, ఎర్రర్ మెసేజ్. లాస్ట్ లో చూడండి మెసేజ్ ఎక్కడ చూపించండి, ఇలా వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, SI అనేది సమ్వన్ ఎవరు యూజ్ చేశారు కాబట్టి SI తీసుకోదు. ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. SI బదులు SV ఇవ్వండి.
ఎస్వి ఎంటర్ క్యాపిటల్ ఇవ్వాలి, క్యాపిటల్ ఇవ్వండి, స్మాల్ ఇద్దు, క్యాపిటల్ యూజ్ చేయండి అన్నిటికీ. ఎంటర్ చేయండి. కాపీ ఆల్ క్లిక్ చేయండి, కాపీ ఆల్. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 508 ఎంట్రీస్ కాపీ అని అంట. కంటిన్యూ చేయండి. ఓకే, సేవ్ చేయండి, సేవ్. కంటిన్యూ చేయండి. ఓకే, సో మనం ఏం చేసాము, మన కంపెనీ కోడ్ కి ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో ఏముంటది, పోస్టింగ్ పీరియడ్స్ ఉంటుంది. మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం వీక్లీ తీసుకుంటాం. అదే మీరు అబ్రాడ్ కంట్రీస్ కి K4 తీసుకోవాలి. ఇండియన్ కంపెనీస్ కి వీక్లీ తీసుకుంటాము, అబ్రాడ్ కంట్రీస్ కి K4 తీసుకుంటాం. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి చూడండి ఏ కంట్రీకి ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి కంట్రీ వైజ్ చెక్ చేసుకోండి. ఇండియా ఏప్రిల్ 1 టు మార్చ్ 31, యుఎస్ఏ అక్టోబర్ 1 టు సెప్టెంబర్ 30 అంట. చైనా ఎలా ఉంటుంది, జాన్ టు డిసెంబర్, జాన్ 1 నుండి డిసెంబర్ 31 వరకు. ఫ్రాన్స్, బ్రెజిల్, రష్యా ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా స్టార్ట్ అవుతుంది. సింగపూర్ ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31, బంగ్లాదేశ్ జూలై నుండి జూన్ 30 వరకు, యూకే జనవరి 1 నుండి డిసెంబర్ 31, కెనడా జనవరి 1 నుండి డిసెంబర్ 31. ఇలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. మన ఇండియాలో ఎలా ఉంటుంది, ఏప్రిల్ 1 కు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ టు మార్చ్. ఓకేనా, రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది స్లైడ్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఎస్ఐపిలోకి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఎస్వి క్రియేట్ చేస్తాం మనం, ఎస్వి క్రియేట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ ఉంచండి, పీరియడ్స్ పైన డబుల్ క్లిక్ చేయండి, పీరియడ్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి ఏప్రిల్ 4 సెలెక్ట్ చేసుకోండి. 4 ఎక్కడ చూడండి, మంత్ 4 చూడండి. మన క్యాలెండర్ ఇయర్ ప్రకారం మనం 4th మంత్ లో ఉన్నాం, బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం పీరియడ్ 1 మీరు మూవ్ చేయకండి, వెయిట్. క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th మంత్ లో ఉన్నాం. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 1st మంత్ లో ఉన్నాం. మంత్ అంటే ఏంటి, పీరియడ్, లెఫ్ట్ సైడ్ పీరియడ్ చూడదు, పీరియడ్. అలాగే 5th మంత్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం 5th మంత్ అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 2nd మంత్. సింపుల్ లాజిక్. జనవరి నుంచి కాదు మనకి ఫస్ట్ పీరియడ్ అనేది, మార్చి నుండి ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదనమాట పీరియడ్ ఉందా, ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మే అంటే 5th మంత్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మనకి 2nd మంత్ అంటే పీరియడ్ అంటారు. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పీరియడ్. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఎస్ఐపిలో. ఇంటర్వ్యూకి వచ్చినది వాటిలో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి, కామన్ గా 12 ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, ప్రాజెక్ట్ వెంటనే కంటిన్యూ చేయలేదు, మనకి లాస్ట్ డేట్ టెక్నికల్ ఇష్యూ, ఎవరు యాడ్ అవ్వలేకపోయారు, వర్క్ చేయలేకపోయారు, ఇలా డిలే అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ఇంకోటి ఇక్కడ మైనస్ చూసారా, మైనస్ అంటే మీనింగ్ ఏంటి, దాన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 2024లో ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది, అంటే 2025లో కూడా కంటిన్యూ అవుతుంది. 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కంటిన్యూ అవుతుంది. అందువల్ల దాన్ని ఏమంటారంటే మైనస్ చూసారా, దాన్ని ఏమంటారంటే ఇయర్ షిఫ్ట్ అంటారు. చూడండి, ఇయర్ షిఫ్ట్ అంటారు. అంటే 2 years లో ఉంటుంది మనది ఫైనాన్షియల్ ఇయర్, అందువల్ల ఏమంటారు దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. అలాగే మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాం, ఎస్వి పైన చూడండి, ఎస్వి ఉంది చూడండి, ఎస్వి ఏప్రిల్ టు మార్చ్. ఓకేనా, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్, నంబర్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అన్నమాట. క్లియర్ కదా, రైట్.
సో ఇది పీరియడ్స్ అనమాట. పీరియడ్ టెక్స్ట్ లోకి వెళ్ళండి. పీరియడ్ టెక్స్ట్ పొజిషన్కి వెళ్ళండి. ఇంగ్లీష్ ఇవ్వండి. పొజిషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటున్నాము. కొంతమంది సర్వర్లు ఇవి కనిపించవు. ఇప్పుడు మనం చూసాం కదా పీరియడ్స్ ఇవేం కనిపించవు. కనిపించకపోతే నాకు ఫోన్ చేయండి, ఎలా చేయాలో నేను చెప్తాను మీకు. ఓకే, చూడండి ఏప్రిల్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నాం కదా. ఫస్ట్ పీరియడ్ అంటే ఏంటి ఫైనాన్షియల్ ప్రకారం? ఏప్రిల్. సెకండ్ పీరియడ్ అంటే మే. థర్డ్ పీరియడ్ అంటే జూన్. ఫోర్త్ పీరియడ్ అంటే జూలై. ఫిఫ్త్ పీరియడ్ అంటే ఆగస్ట్. ఇలా ఉంటుంది అనమాట మన పోస్టింగ్ పీరియడ్స్ అనేవి. క్లియర్ కదా? సేమ్. ఓకే రైట్. సో ఇలా మనం ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్, కొంచెం కేర్ఫుల్ గా వినాలి. 2 days పడుతుంది ఆల్మోస్ట్. సో పోస్టింగ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉన్నాయి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేయడానికి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా లేట్ అయినప్పుడు ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తాం. అలాగే మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1st నుండి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. అలాగే మన ఇండియాకి V3 వేరియంట్ తీసుకుంటాం. ఫారెన్ కంట్రీస్ కొన్ని కంట్రీస్ కి K4 తీసుకుంటారు. మీ కంపెనీ యుఎస్ లో ఉందనుకోండి K4 తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మీ క్లయింట్ ఇండియాలో ఉన్నారనుకోండి V3 తీసుకుంటాం. క్లియర్ కదా? నెక్స్ట్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది చూడండి, బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇక్కడ /n కాదు, సేమ్ పాత్ కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు మనం. ఓకేనా? వెళ్ళండి. SPRO. మీరు బ్యాక్ అంటే మీరు /n అంటే హోమ్ స్క్రీన్కి వెళ్తారు. బ్యాక్ అంటే ఏంటి? అది యూజ్ చేయండి. అది బ్యాక్ గ్రీన్ ట్యాబ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తాం మనం? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము? అసైన్ చేస్తున్నాం. అంటే కంపెనీ కోడ్కి లింక్ చేస్తున్నాం. లింక్ అంటే మీనింగ్ ఏంటి? లింక్ అంటే అసైన్మెంట్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన అట్లయినా లింక్ అవుతుంది అనమాట. లింక్ చేయడం అంటే ఏంటి? అసైన్ చేయడం. ఓకేనా? వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మన కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేస్తాం. పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది V3 K4 అని చూసారా? K4 చాలా మంది K4 తీసుకున్నారు. కొంతమంది V3 కూడా తీసుకుని ఉంటారు. ఎంటర్ చేయండి. లాస్ట్ లో వార్నింగ్ మెసేజ్ వస్తుంది. లాస్ట్ లో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. వేరే వాళ్ళు అసైన్మెంట్ చేయలేదు ప్రాపర్ గా, అందువల్ల మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వార్నింగ్ మెసేజ్ వస్తే ఎంటర్ పైన ప్రెస్ చేయాలి. లాస్ట్ లో ఎల్లో మెసేజ్ కనిపిస్తుంది. ఎంటర్ కొడుతూ ఉండండి పోయేంత వరకు. కంటిన్యూ. మీ కంపెనీ కూడా అది. ఇక్కడ మనం V3 కూడా తీసుకోవచ్చు. V3 అంటే ఏంటి? స్టాండర్డ్. లేదంటే మీరు ఓన్ గా మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది కూడా ఇవ్వచ్చు. V3 కూడా తీసుకోవచ్చు. V3 అంతే కదా, ఏప్రిల్ టు మార్చ్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. మనం ఏం క్రియేట్ చేసాము? SV క్రియేట్ చేసాం. లేదా V3 స్టాండర్డ్ కూడా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ ఆటోమేటిక్ వస్తుంది. ఎంటర్ చేయండి. అగైన్ ఎంటర్. లాస్ట్ సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు వార్నింగ్ మెసేజ్, ఎల్లో మెసేజ్ కనిపిస్తుంది. అది పోయేంత వరకు ఎంటర్ చేస్తూనే ఉండండి. సేవ్ బటన్ హైలైట్ అయిన తర్వాత సేవ్ చేయండి. అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టు కంపెనీ కోడ్ కి మనం అసైన్ చేస్తాం. ఎంటర్ చేయండి. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయండి. ఓకే, TR జనరేట్ అయింది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయ్యింది. సేవ్. డేటా వాస్ సేవ్. సో మనం ఏం చేసాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ అసైన్ చేసాం. అసైన్మెంట్ అంటే లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని అంటాం. తెలుసు కదా మీకు? నెక్స్ట్
నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముందో చూడండి. ఇది మళ్ళీ బ్యాక్ వెళ్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అంటే ఎక్కడ చూడాలి? ఇమేజ్ ఇచ్చాను కదా మీకు, ఎల్లో కలర్ ఇమేజ్ ఉంది. సో 2 స్టెప్స్ కంప్లీట్ చేసాం. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఒక కంపెనీకి మనకి ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అనుకున్నాం మన ఇండియాలో? 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో ఆ పోస్టింగ్ పీరియడ్స్ ని క్రియేట్ చేస్తాం. ఎవ్రీ మంత్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాం. OB-B0 ట్రాన్సాక్షన్ కోడ్. సో మనం పాత్ ద్వారా వెళ్దాం. మీరు డైరెక్ట్ గా టీ కోడ్ కూడా ఇవ్వచ్చు. పాత్ గుర్తులేదు అనుకోండి, టీ కోడ్ యూజ్ చేయండి. మీకు కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత పాత్ యూజ్ చేయండి. ఎంటర్ చేయండి. ఇక్కడ సేవ్ అయ్యేంత వరకు ఎంటర్ చేయండి. సేవ్ అయిందా లేదా? వెయిట్, బ్యాక్ వచ్చారు కదా. ఇక్కడ మనకి ఉంటుంది చూడండి, పోస్టింగ్ పీరియడ్స్ ఉంటుంది, దాని కిందనే ఉంటుంది చూడండి, పోస్టింగ్ పీరియడ్స్. ఎలాబరేట్ చేయండి. డిఫైన్ వేరియంట్ ఫర్ పోస్టింగ్ పీరియడ్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. ఎలాబరేట్, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో మనం ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తున్నాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్తాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ఓకే. సో మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇద్దాం. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. ఫస్ట్ PV ఇవ్వండి. P అంటే పోస్టింగ్ పీరియడ్, V అంటే వేరియంట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అండ్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి లాస్ట్ లో. ఎంటర్, సేవ్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. ఎంటర్, సేవ్. ఈ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? పీరియడ్స్ ని క్లోజ్ చేస్తాము, అలాగే పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాం. ఎవ్రీ మంత్ కూడా మీ కంపెనీలో ఎలా ఉంటుందంటే దీన్ని మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. ఓకే, వెళ్ళండి. నెక్స్ట్ మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. ఈ వేరియంట్ ని బేస్ గా చేసుకుని పీరియడ్స్ ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. assign posting period variant to define variant for open and close posting period. OB52 వెళ్ళండి. OB52 కి వెళ్ళండి. లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? పాత్ ఉంది కదా, మర్చిపోయాను. మనకి పాత్ ఇవ్వండి. సేమ్ పాత్ అక్కడే ఉంటుంది. బ్యాక్ వెళ్తే కనిపిస్తుంది మీకు. మీరు పాత్ యూజ్ చేయలేకపోతే టీ కోడ్ ఇవ్వండి, నో ఇష్యూ. కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ టైప్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అసైన్ తర్వాత చేద్దాము. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి. OB52 ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ ఇవ్వండి. అక్కడ మనం క్రియేట్ చేసాం కదా. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ అండ్ PV ఇచ్చారు కదా. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ ఒక కొంచెం కర్సర్ అక్కడ చూడండి, ట్యాబ్ క్లిక్ చేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, కొంచెం కేర్ఫుల్ గా చూడండి. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ మనం చేస్తుంది యాక్చువల్ గా. చూడండి, ప్లస్ సింబల్ తీసుకున్నాం అనుకోండి, వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. అంటే ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ ది అకౌంట్స్ అన్ని కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏ అంటే మీనింగ్ ఏంటి? అసెట్స్ కి సంబంధించిన దానికి అప్లికబుల్ అవుతుంది. డి అంటే కస్టమర్, గుర్తుపెట్టుకోండి. డి అంటే కస్టమర్. కే అంటే వెండర్. ఎం అంటే మెటీరియల్స్. ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్. వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఈ వి అనేది యూజ్ చేయట్లేదు మాక్సిమం ఎక్కడ కూడా. ఆ పైన ఉన్నవే మనకు ఇంపార్టెంట్. ADK MS ఇవే యూజ్ చేస్తున్నారు. సో మనం ప్లస్ సింబల్ తీసుకున్నాం అనుకోండి,
మనం క్రియేట్ చేస్తున్నటువంటి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. అలా కాదు ఓన్లీ ఏనే తీసుకున్నాను అనుకోండి అసెట్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అది డి తీసుకున్నాం అనుకోండి ఓన్లీ కస్టమర్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. కే తీసుకుంటే వెండర్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అట్లా సో నేను ప్లస్ తీసుకుంటున్నాను. ప్లస్ అంటే ఏంటి ఆల్ టైప్ ఆఫ్ ది అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. ప్లస్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ దగ్గరికి వెళ్ళండి. 1 ఇవ్వండి. అక్కడ 1 ఇయర్ ఏంటి మాది 2024. 2 పీరియడ్ దగ్గర 12 ఇవ్వని చెప్తాను. 12 ఇస్తే మీనింగ్ ఏంటి 1 to 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాం. 1 to 12 ఓపెన్ చేశాను. కానీ అలా కాదు ఏ మంత్ ఆ మంతే ఓపెన్ చేస్తారు కొన్ని చోట్ల. అప్పుడు ఏం చేస్తాము 1 to 1 ఇవ్వని చెప్తాను. 12 తీసేసి 1 ఇవ్వండి. అక్కడ 1 ఇస్తే మీనింగ్ ఏంటి ఓన్లీ 1 పీరియడే ఓపెన్ చేసాం. ఈ మంత్ వరకు మాత్రమే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం యాక్చువల్గా సెకండ్ మంత్ లో ఉన్నాం కదా. ఐఎమ్ సారీ సెకండ్ మంత్. ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ కంప్లీటెడ్. మే వచ్చేసింది. అంటే ఏమి ఇవ్వాలి ఇక్కడ 2 ఇవ్వాలి. 2 ఇవ్వని చెప్తాను. 2 ఇస్తే సెకండ్ పీరియడ్ ని కూడా ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ చేయలేదు అనుకోండి ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ మంత్ వరకు 1 to 1 అంటే ఓన్లీ లాస్ట్ మంత్ వరకు మాత్రం ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఈ రోజు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే అవ్వదు. ఎందుకు అవ్వదు పీరియడ్స్ అనేవి ఓపెన్ అవ్వలేదు అనమాట. ఎండ్ యూజర్స్ టికెట్ రైజ్ చేస్తారు. ఎంట్రీస్ పోస్ట్ అవ్వట్లేదు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ నాట్ ఓపెన్ అని మెసేజ్ వస్తుంది. ఎర్రర్ మెసేజ్ వస్తుంది వాళ్ళకి. అలా కూడా జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేస్తుంటారు క్లోజ్ చేస్తుంటారు. అందువల్ల ఏమంటారంటే దీన్ని ఐఎమ్ సారీ 1 minute. ఓకే సో ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేస్తారు. అందువల్ల ఏమంటారు దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. అలాగే ఇది వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇంటర్వ్యూ అడుగుతారు వాట్ ఆర్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అని అడుగుతారు. మీరు ఏం చేశారంటే వాటిలో ఇది కూడా చెప్పొచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. అలాగే 2 తీసేసి 12 ఇవ్వని చెప్తాను. 12 ఇస్తే అర్థం ఏంటి నేను 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాను. ఇయర్ మొత్తానికి ఓపెన్ చేసేసాను. ఓకే రైట్. నెక్స్ట్ 1 to 12 అంటే 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఉంది కదా 2022 ఇచ్చారు కదా. సారీ 25 ఇవ్వండి. 5 ఫ్రమ్ దగ్గర ఏమిస్తారు 13 ఇవ్వండి. 13 నెక్స్ట్ 13 ఇవ్వండి. మళ్ళీ 2025 ఇవ్వండి. ఇయర్ కదా. 2 దగ్గర 2 పీరియడ్ దగ్గర ఏమి ఇవ్వాలి 16 ఇవ్వాలి. అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 13 to 16 అంటే ఏంటి మీనింగ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. అవి నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినవి అనమాట. అవి కూడా తీసుకున్నాను నేను. ఓకే 1 to 12 అనేది కామన్ పోస్టింగ్ పీరియడ్స్. 13 to 16 అనేది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఓకే నెక్స్ట్ కూడా ఇవ్వండి. 2025 ఇచ్చేసి సేవ్ చేయండి. ఇంకేం అవసరం లేదు. S4 HANAలో ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. ఈ పీరియడ్స్ అనేవి కంట్రోలింగ్ ఏరియా కూడా యాడ్ అవుతాయి నేచురల్ గా. ఈ చేంజెస్ అనేవి కంట్రోలింగ్ ఏరియా కూడా ఉంది. ఇంకా మీరు నెక్స్ట్ ఎంటర్ చేస్తే కనిపిస్తే మీకు అవి చాలా ఈజీ అనమాట. మీకు ఈజీగా అర్థమైపోతుంది. కంట్రోలింగ్ ఏరియా కూడా ఉంటాయి. ఇక్కడ నుంచే కంట్రోల్ చేస్తారు S4 HANAలో. ECCలో ఉండదు. ఓకే రైట్. మనం ఏం చేసాము పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము ఎవ్రీ మంత్ ఎండ్ పీరియడ్స్ ఓపెన్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ పీరియడ్స్ ని క్లోజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటే అది. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. వెయిట్ ఇక్కడ ADKMS సెలెక్ట్ చేయండి ఫస్ట్ 0. వెయిట్ బ్యాక్ అని వెళ్ళిపోయింది. అంత బ్యాక్ చూడండి. ADKMS ను సెలెక్ట్ చేయండి. అవన్నీ సెలెక్ట్ చేయండి. ADKMS ఇది కూడా చేద్దాము. మనకేమి ఇంక ఎర్రర్స్ ఏమి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. DKMS అవి కూడా సెలెక్ట్ చేయండి ఏతో పాటు. దాని తర్వాత డి అంటే KMS కాపీ చేయండి. ADKMS కూడా కాపీ చేసాం. కాపీ యాజ్ సెలెక్ట్ చేసాం. కాపీ యాజ్ క్లిక్ చేయండి. 000 ఎంటర్ ఇవ్వద్దు. ఎక్కడ కూడా మీరు ఎంటర్ ఇవ్వద్దు. కంప్లీట్ కాన్ఫిగరేషన్ అయ్యేంత వరకు
0001 రిమూవ్ చేసేసి మీ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ అవన్నీ మార్చండి. 1 to 12 ఉంది కదా, ఫ్రమ్ పీరియడ్ వెళ్ళండి, అవేం అవసరం లేదు. 1 to 12 ఉంది, ఇయర్ ఒకటే మార్చండి. అది కాదు 2020 2011 తీసేసి 2024 ఇవ్వాలి. 2025 ట్యాబ్ యూజ్ చేయాలి. ఆయన ట్యాబ్ యూజ్ చేస్తున్నా చూడండి, ట్యాబ్ యూజ్ చేస్తే కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది, వర్క్ అనేది ఫాస్ట్ గా చేస్తారు. అలాగే నెక్స్ట్ లైన్, మీరు ట్యాబ్ యూజ్ చేస్తే కర్సర్ అనేది ఆటోమేటిక్ గా మూవ్ అవుతూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ మౌస్ మ్యాండేటరీగా పర్చేస్ చేయండి, 100 రూపీస్ లో వచ్చేస్తుంది మీకు. టచ్ ప్యాడ్ యూజ్ చేసి చేయాలంటే కాన్ఫిగరేషన్స్ చాలా టైం తీసుకుంటుంది. యాజ్ వెల్ యాజ్ టచ్ ప్యాడ్ కూడా తొందరగా డ్యామేజ్ అవుతుంది, అవి ఒరిజినల్ దొరకవు. మీరు షోరూమ్కి వెళ్ళినా కూడా వాళ్ళు డూప్లికేటే ఇస్తారు అందువల్ల. సో ADKMS అంటే ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండార్స్, ఎం అంటే మెటీరియల్. ఇవన్నీ యాస్టీజ్ గా ఉంటాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అకౌంట్స్ అన్నమాట, అకౌంట్స్ నేమ్స్ ఇవన్నీ కూడా. మనం జిఎల్ పోస్టింగ్ చేసామనుకోండి, ఏమొస్తుంది? జిఎల్ పోస్ట్ చేస్తే ఎస్ వస్తుంది, ఎస్ అన్నమాట. ఏ అంటే అసెట్స్ సంబంధించింది, కే అంటే వెండార్ ఎంట్రీస్ అన్ని డి కనిపిస్తాయి. ఓకే, 24 ఇచ్చారు కదా, ఓకే ఫైన్. ఇలా సేవ్ చేసి సేవ్, ఇలా అన్ని ప్రాపర్ గా ఇవ్వాలండి, ఇస్తేనే మీకు అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలుగుతారు. సేవ్ కంప్లీటెడ్ కదా, కంప్లీటెడ్. ఓకే, డాక్యుమెంట్ వాస్ సేవ్ అయిపోయింది, కాన్ఫిగరేషన్ అనేది సేవ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, ఇది వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ కూడా పీరియడ్స్ ని ఓపెన్ చేస్తుంటారు, క్లోజ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం 12 పీరియడ్స్ ఓపెన్ చేస్తాం, అలా కాదు, ఏ మంత్ ఆ మంత్ కావాలంటే ఎలా చేయాలో చెప్పాను, అలా చేయాలి మీరు. ఇది ఓపెన్ ఐటమ్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ మంత్ మీరు ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్మెంట్ అంటే లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. వెళ్ళండి, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి, నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. అసైన్ వేరియంట్ ఫర్ 1 minute, ఇదేనా? ఓకే, వెళ్ళండి, అసైన్ వేరియంట్ కంపెనీ కూడా క్లిక్ చేయండి, పొజిషన్కి వెళ్ళండి, కరెక్ట్, పొజిషన్, ఐఎమ్ సారీ, ఎవరు మ్యూట్ చేశారు నన్ను? ఎవరు మ్యూట్ చేశారు? నేనే మాట్లాడుతున్నా, మీకు వినిపించట్లేదు. ఓకే, శివానే కదా మీ కంపెనీ కోడ్. వేరియంట్ దగ్గర మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. మీరు మీకు గుర్తులేదు అనుకోండి, డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తుంది. లేదనుకో మీకు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ గుర్తుంటే మీరు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇవ్వండి, ఎంటర్, సేవ్.
ఓకే, డేటా వాస్ సేవ్డ్. మనం ఏం చేసాము, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం, అలాగే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. అలాగే మీరు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది మీరు ఇంకో వేరే కంపెనీ కోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 కంపెనీస్ అవ్వచ్చు, 4 కంపెనీ కోడ్స్ అవ్వచ్చు, వాటికి కూడా మీరు అసైన్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఏమని చూడండి, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. OBC4 డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మీరు ఫీల్డ్స్ అని ఆప్షన్, ఫీల్డ్స్ ఉంటుంది చూడండి, పైన ఉంది చూడండి, ఫీల్డ్స్ లెడ్జెస్ కింద ఉంది చూడండి, లెడ్జెస్ కింద ఫీల్డ్స్. వెరీ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, స్క్రీన్ షేరింగ్ చేయడం అనేది కొంచెం స్క్రీన్ షేర్ చేసి డైరెక్ట్ గా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ప్రాక్టీస్ తెలియకుండా డైరెక్ట్ గా చేయడం అనేది కూడా చాలా గ్రేట్. ఓకే, సో పాపం ఈయన చేస్తున్నారు కదా, సో మనందరికి యూస్ఫుల్ అనమాట. ఎనీవే అందరూ చేయలేరు, కొంచెం స్లోగా చేయించాలి వాళ్ళతోటి. మనం కంగారు పెట్టి వాళ్ళని కంగారు పెట్టకూడదు, స్లోగా చేయిస్తాం అనమాట. కొంచెం స్లో అవ్వచ్చు, బట్ మీకు ఏంటంటే నేనే టైప్ చేసి నేనే చెప్తున్నాను అనుకోండి, ఏమవుతుంది, మీకు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వలేను, మళ్ళీ టైప్ చేయాలి, ఇదంతా చూసుకోవాలి. సో నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఆయన స్క్రీన్ షేర్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది షేర్ చేయొచ్చు అనమాట. అంటే ఒకే వర్క్ ఇద్దరు చేస్తున్నాం, అది ప్లస్ అవుతుంది. ఓకే, ఎనీవే డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. డిఫైన్ కస్టమర్ ఫీల్డ్స్ లోకి వెళ్ళండి, ఉంది కదా, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ కాదు, ఓ పని చేయండి, 0001 సెలెక్ట్ చేసుకోండి. మనం క్రియేట్ చేయలేదు కదా, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేయండి, అవసరం లేదు, పైన ఉంది మనకి 0001. మీకు కనిపించకపోతే పొజిషన్కి వెళ్ళండి, 0001 సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, కాపీ యాజ్. ట్రిపుల్ 01 రిమూవ్ చేసేయండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. పివి ఇవ్వండి, పివి లాస్ట్ లో పివి. పి అంటే ఎఫ్వి ఇవ్వండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా, ఎఫ్వి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ అండ్ ఎఫ్వి. ఎఫ్ అంటే ఫీల్డ్ స్టేటస్, వి అంటే వేరియంట్. డిస్క్రిప్షన్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నారు కదా, అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. 0001 తీసేసి మీ కంపెనీ కోడ్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ అండ్ మీ కంపెనీ కోడ్ వస్తుంది. మీకు గుర్తుంటుంది, కంపెనీ కోడ్ ఇవ్వండి ప్రతి చోట. అలాగే మీరు ఏ కాన్ఫిగరేషన్ చేస్తారనే నోట్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్, సేవ్. కాపీ ఆల్. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 41. ఓకే, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి, సేవ్. టిఆర్ జనరేట్ అయింది. టిఆర్ అంటే తెలుసు కదా మీకు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, సో డేటా వాస్ సేవ్డ్. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, క్లిక్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ క్లిక్ చేయండి. G001 ఇక్కడ పైన రైట్ సైడ్ ఏమైనా G001, G003, G005 ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని మనం యూజ్ చేస్తాం. వీటన్నిటిని కూడా మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ G001 అంటే డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాలోకి వెళ్ళండి. జనరల్ డేటా ఇక్కడ ఏమని చూడండి, సర్ప్రెస్ రిక్వైర్డ్ ఆప్షనల్ ఉంది. ఎగ్జాంపుల్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఎండ్ యూజర్ ఆర్ కోర్ యూజర్, ఎనీ యూజర్
ఆర్ అకౌంటెంట్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ నథింగ్ బట్ అకౌంటెంట్. వాళ్ళు ఏం చేస్తారు? డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. ఇలా పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఏముంటుంది? ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఉంటుంది. మనం డెబిట్ అండ్ క్రెడిట్ ఇస్తాం కదా, అలాగే బిజినెస్ ఏరియా ఇస్తాం. కాస్ట్ సెంటర్స్ ఉండొచ్చు, తర్వాత ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేయొచ్చు. అక్కడ చాలా ఉంటాయి. 75 పారామీటర్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరం ఉంటుంది, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ లో ఉండాలనేది FICO కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తారు. అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తారు. ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా మ్యాండేటరీ కావాలి, వాళ్ళు ఇవ్వట్లేదు. మనం ఏం చేస్తాం? ఇక్కడ ఆప్షనల్ రిక్వైర్డ్ లో పెట్టేస్తాం. ఇక్కడ టెక్స్ట్ రిక్వైర్డ్ లో ఉంది అంటే టెక్స్ట్ ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అవ్వదు. సర్ప్లస్ లో ఉంటే కనిపించదు, ఆప్షన్ కనిపించదు. ఆప్షనల్ లో ఉంటే వాళ్ళు టెక్స్ట్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ కూడా అంతే, సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్. ఇక్కడ బిజినెస్ ఏరియా చూసారా ఎలా ఉంది? రిక్వైర్డ్ లో ఉంది. లాస్ట్ వన్ రిక్వైర్డ్ లో ఉంది. అంటే ఏంటి? ఎండ్ యూజర్ అనేవాళ్ళు బిజినెస్ ఏరియా ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు, మ్యాండేటరీ అన్నమాట. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్, ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. మీ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ మ్యాండేటరీ, స్టార్ సింబల్ ఉంటుంది. అలాగే మీకు ఫోన్ నెంబర్ మ్యాండేటరీ, ఆల్టర్నేటివ్ ఇమెయిల్ ఐడి మ్యాండేటరీ ఇవ్వాలి. ఇస్తే తప్ప జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. ఐఎమ్ సారీ, జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. అలాగే ఎస్ఏపిలో కూడా అంతే. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఎండ్ యూజర్ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఏదైనా ఒకటి చేసేటప్పుడు ఏ ఫీల్డ్ అవసరము, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇవన్నీ గ్రూప్స్ అన్నమాట. At the time of accounting entry posting, which field is required or which field is not required అనేది ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తామో ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అడిషనల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూ డేట్, వ్యాలిడేట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ కావాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా అవసరం లేదు అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. SAP FICO కన్సల్టెంట్ కంట్రోల్ చేస్తాడు. అదే మీరు S/4HANA ప్రాజెక్ట్ లో ఉంటే ఏమంటారు? S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ఓకే, బ్యాక్. బ్యాక్ వెళ్ళండి. ఇది అవసరం లేదు, చాలా ఉంటాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా, ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదనేది మనం కంట్రోల్ చేస్తాం. సో పైన మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చూసారా? అంటే కింద ఉన్నవన్నీ మనం యూజ్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ది కాన్ఫిగరేషన్ బట్టి, టాపిక్ ని బట్టి మనం అసైన్ చేస్తాం. G001 ఒకచోట అసైన్ చేస్తాం. అలాగే బ్యాంక్ రిలేటెడ్ అనుకోండి, చూసారా? G005 అన్నమాట, GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. G005 ఇలా ఉంటాయి అన్నమాట. మీకు అర్థమవుతుంది, నెక్స్ట్ క్లాసెస్ లో మీకు అర్థమవుతుంది. ఓకే, G067 కి వెళ్ళండి, రికన్సిలేషన్ అకౌంట్స్ ఉపయోగిస్తాం. పొజిషన్ కి వెళ్ళండి. G065 G065 మీరు 0 ఇవ్వలేదు, ఓ ఇచ్చారు, 0 ఇవ్వాలి. G065 అన్నా.
G065. Reconciliation account 65, reconciliation 67, I'm sorry, 67, correct, 65 కాదు 67 reconciliation account ఉంది చూసారు ఎక్కడ, వెయిట్ రికన్సిలేషన్ అకౌంట్ ఇలా ఉంటాయి అనమాట. సో అంటే దేనికి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తే అది యూజ్ చేస్తాం, ఇలా చాలా ఉంటాయి. ఓకే రైట్. సో ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు దీన్ని. ఓకే బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. చూసారా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, SIFV అనేది మనం క్రియేట్ చేస్తాం. ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తాము, సెలెక్ట్ చేసుకున్నాం, ఎగ్జామ్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసాము. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. గ్రూప్ ఎక్కడ నుంచి చూడండి, లెఫ్ట్ సైడ్ చూస్తారు, అది అనమాట. ఇంటర్వ్యూలు అడగచ్చు మిమ్మల్ని, లాజికల్ గా అడుగుతారు. మీరు ఎలా కంట్రోల్ చేస్తారు ఇండివిజువల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం? విల్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనమాట. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. OBC4 ట్రాన్సాక్షన్ లో చేస్తాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కంట్రోల్ చేస్తాం. చూద్దాం ఎక్కడ ఉంటే చూద్దాం, అవి వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్, FB50/N FB50 ఇవ్వండి. ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇస్తే రాదు యాక్చువల్గా, మీరు ఇవ్వండి, చెప్తాను ఏం కదా, ఇవ్వండి, కంటిన్యూ చేయండి, వస్తుంది, డోంట్ వరీ. ఇక్కడ చూడండి, క్రింద చూసారా, కింద చూడండి, వెయిట్ అక్కడ కాదు, లాస్ట్ లో కిందకి రండి, అది కాదు, రైట్ సైడ్ మూవ్ చేయండి, లాస్ట్ లో చూడండి GL అకౌంట్ అని చూసారా, GL అకౌంట్ రైట్ సైడ్ ట్యాబ్ వ్యాలిడేట్ అవన్నీ ఉంచు, రైట్ సైడ్ కండి. ఇవన్నీ పారామీటర్స్ అంటారు. వెరీ గుడ్. అక్కడ టెక్స్ట్ ఉంది, వ్యాలిడేట్ ఉంది, కంపెనీ కోడ్ ఉంది, బిజినెస్ ఏరియా ఉంటుంది. ఇంకా మూవ్ చేయండి, ఇంకా టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, కంపెనీ కోడ్ కనిపిస్తుంది, బిజినెస్ ఏరియా BO అని చూసారా, అది బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి యాక్చువల్గా బిజినెస్ పార్ట్నర్ అంట, ఇది అవసరం లేదు మనకి, ఇంకా వెళ్ళండి. BU ఉంటుంది, బిజినెస్ ఏరియా, ఇవన్నీ పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అంటారు. మనం ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, ఏమని వస్తుంది, ఎగ్జాంపుల్ రెంట్ పే చేస్తాం, రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి అని ఇచ్చేసాం. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, ఏ బిజినెస్ ఏరియా జరిగింది అని తెలుసుకోవాలంటే బిజినెస్ ఏరియా ఇస్తాం. ఏ కాస్ట్ సెంటర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కాస్ట్ సెంటర్ ఇస్తాం. ఏ ఫంక్షనల్ ఏ FM ఏరియా గురించి చెప్పాను, ఏ FM ఏరియాకి సంబంధించింది అనేది అక్కడ ఇస్తాం. అంటే డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అంటారు. క్లియర్ కదా? డెబిట్ సైడ్ మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. బట్ ఇవన్నీ యూజ్ చేయం, ఓన్లీ 3-4 కాన్ఫిగరేషన్ 3-4 పారామీటర్స్ ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఏదైతే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్ అంటే బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, టెక్స్ట్ ఫీల్డ్, ఇవన్నీ కూడా మనం ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తామో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. /n ఇవ్వండి, /n ఇచ్చి ఎంటర్ చేయండి. వెళ్ళండి, సేమ్ పాత్ SPRO IMG ఓకే. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, సేమ్ పాత్ వెళ్ళండి.
ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జెస్, అగైన్ లెడ్జెస్ లోకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, లెడ్జెస్ ఫీల్డ్స్ లోకి వెళ్ళండి. ఫీల్డ్స్ కదా, ఫీల్డ్స్ లో కిందే ఉంది, లెడ్జెస్ లోనే ఉంది, ఫీల్డ్స్ ఉంది. ఫీల్డ్స్ లోకి వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అది లేదంటే మీరు టీ కోడ్ ఇవ్వచ్చు. ఓబీసీ 5 ఉంది కదా, ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, బట్ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, ఎగ్జాంపుల్ OX15 లో ఒకటి క్రియేట్, ఏదైనా ఒకటి కాన్ఫిగరేషన్ చేశారు, అది చూడాలంటే పొజిషన్కి వెళ్తారు. ఇక్కడైనా అంతే, కంట్రోల్ ఇక్కడ కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, SIVA. COCD అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కూడా అని అర్థం. కంపెనీ నేమ్ శివ టెక్నాలజీస్ టెలికాం, ఓకే, భీమవరం. నెక్స్ట్ ఇవ్వండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చారు, ఇవ్వండి. మీరు డ్రాప్ డౌన్ చేయొచ్చు, లేదంటే FV, SIFV ఇది క్రియేట్ చేస్తాం, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. లేదు మీకు గుర్తులేదు అనుకోండి, క్లిక్ ఆన్ ది బ్రౌజ్ ఆప్షన్, డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఉందా? అదే. ఇక్కడ కూడా మీకు ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఫైండ్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయొచ్చు. ఇచ్చేసాం, ఎంటర్, సేవ్. Assignment means linked between one or more objectives. Directly or indirectly, we will assign the company codes. All type of the objectives. మనం డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. ఎంటర్, సేవ్. కంప్లీటెడ్. కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఓకే, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ కదా, OBA7. ఓకే, ఇంకా 1 అవర్ పడుతుంది ఇవన్నీ చేయాలంటే, డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి, రేపు చేద్దాం. ఓకేనా? సో 8, 7 వరకు కంప్లీట్ చేస్తాం. 8, 9, 10, 11, 12, 13 కాన్ఫిగరేషన్ కాదు, ఓన్లీ గ్లోబల్ డేటా ఇది. సో ఇవన్నీ ఇంకా 1 అవర్ పడుతుంది, స్లోగా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో 8, 9, 10, 11, 12 అనేది రేపు చేద్దాం. ఓకేనా? క్లియర్, అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మాట్లాడతాం. మీరు ఎవరు అడిగారు కదా కంపెనీ కోడ్ అనేది ఎడిట్ చేయొచ్చు అని, చేయకండి. యాక్చువల్గా అంటే ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత చేయొచ్చు, బట్ కంపెనీ కోడ్ ఆ 4 ఎలిమెంట్స్ అనేవి మనం చేంజ్ చేయకూడదు. మిగిలినవన్నీ చేంజ్ చేసుకోండి. అంటే ఏంటి, అడ్రస్ మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, ఇంకేదన్నా ఉంటే మార్చుకోవచ్చు, అన్నీ చేంజ్ చేయకూడదు. అలాగే SAPలోకి మీరు మ్యాప్ చేసిన ఏ డేటా కూడా డెలీట్ చేయకూడదు, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆన్ ద స్పాట్ లో టర్మినేషన్ ఇచ్చేస్తారు, ఏముండదు, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఏది కూడా డెలీట్ చేయకూడదు. మీరు ఏదైనా డెలీట్ చేయాలంటే యూ నీడ్ టు టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ది యువర్ సుపీరియర్స్. మీ టీమ్ లీడర్ మీకు మెయిల్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ఆ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ డెలీట్ చేయాలి. మీరు అలా కాకుండా డెలీట్ చేసేసారు అనుకోండి, ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ చాలా సీరియస్ గా ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు మీ సీట్లో మీరు కూర్చుంటారు, మీ చుట్టూ ఒక 10 మంది ఉంటారు ఎంప్లాయీస్. ఓకే, కేర్ఫుల్ గా ఉండాలి, ఏది కూడా డెలీట్ చేయకూడదు. అలాగే చేంజెస్ అనేవి మనం పొజిషన్ లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఒక పని చేయండి, FB OX15కి వెళ్ళండి. OX15 గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా, పొజిషన్కి వెళ్ళండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి. ఇక్కడ చూసారా, మనకి ఇవన్నీ గ్రే అవుట్ లో ఉన్నాయి. అంటే ఏంటి, మనకి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఇవి మార్చుకోవచ్చు మళ్ళీ. అర్థమైందా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి, శివ అనే దానిపైన డబుల్ క్లిక్ చేయండి.
చూసారా, కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మార్చడానికి ఆప్షన్ లేదు, మిగిలినవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఎవరు అడిగారు కదా, క్లియర్ అండి మీకు? ఎవరు అడిగారు నన్ను? ఎవరు అడిగారు కదా సార్? క్లియర్ సార్. అలాగే బిజినెస్ ఏరియాస్ కూడా ఒకసారి చెక్ చేయండి సార్. ఏంటండి? ఓకే సార్, కంపెనీ కూడా ఓకే, క్లియర్ ఉంది సార్. ఒకసారి బిజినెస్ ఏరియా కూడా ఒకసారి చెప్పండి సార్. అది అలాగే బిజినెస్ ఏరియా మనకు క్రియేట్ చేసిన తర్వాత మార్చకూడదండి, అవి మార్చకూడదు. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ అవి ఇంపార్టెంట్ కదా, వాటికి సంబంధించిన సినారియోస్ అవ్వచ్చు, లేదంటే వాటికి సంబంధించిన మిగతా ఫీల్డ్స్ అనేవి డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు. బిజినెస్ ఏరియా ఎలా మారుస్తారు? ఓకే సార్, బిజినెస్ ఏరియా ఓకే, కానీ అడ్రస్ కానీ ఏమన్నా చేంజెస్ కానీ. మీ వాయిస్ వినిపించట్లేదు సార్. అడ్రస్ లాంటి చేంజ్ చేసుకుంటాకే సార్. అడ్రస్ అవి బిజినెస్ ఏరియాకి అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే సార్. బిజినెస్ ఏరియాకి అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది. సార్ ఒకవేళ మనకి బిజినెస్ ఏరియా అనేది క్లోజ్ చేయాల్సి వస్తే అది బ్రాంచ్ లేదు సార్ అక్కడ. అది క్లోజ్ చేయాలంటే ఆ బ్రాంచ్ వదిలేయడమే సార్, ఎలాగే సార్ అది? బిజినెస్ ఏరియా క్లోజ్ చేయమండి. మీరు ఒకసారి క్రియేట్ చేసినది ఎందుకు క్లోజ్ చేస్తారు? లేదు సార్, యాక్చువల్ ఆ బిజినెస్ ఏరియా అనేది మన బిజినెస్ లాస్ వల్ల అది క్లోజ్ చేస్తాం మనం, ఆ బిజినెస్ ఏరియా. డెలీట్ చేసుకోండి. ఓకే ఓకే. అంటే డెలీట్ చేయకూడదు. ఒకటండి, మీరు లాస్ అయినా కూడా మీకు డేటా ఉండాలి కదా, ఎందుకు డెలీట్ చేస్తారు? డేటా ఉండాలి కదా, డెలీట్ చేయకూడదండి. SAP లో ఏది డెలీట్ చేయకూడదు. మీరు ఏదన్నా ఒక కాన్ఫిగరేషన్ డెలీట్ చేస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు జాబ్ లో కనుక డెలీట్ చేశారంటే కనుక గ్లోబల్ ఎఫెక్ట్ అయితే కనుక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే సార్, ఓకే. గుర్తుపెట్టుకోండి, మీరు డెలీట్ చేయడం అనేది మర్చిపోండి. మీరు ఒకవేళ డెలీట్ చేయాలంటే ఒక సపరేట్ క్లాస్ ఉంది, నేను చెప్తాను మీకు. నెక్స్ట్ వస్తుంది ఒక 10 days లో, మీకు ఆ క్లాస్ కూడా వస్తుంది. ప్రాపర్ అప్రూవల్ తీసుకోవాలి సుపీరియర్స్ నుండి. అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం కాదు, మెయిల్ ఉండాలి, మీకు మెయిల్ రావాలి, మీ TL కి CC ఉండాలి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటి? మీరు ఏదైనా చేశారనుకో, మీరు SAP లోకి డేటా మ్యాప్ చేస్తున్నారు, క్లయింట్ ఇన్ఫర్మేషన్ బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. అంటే ఏంటి? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అది. అలాగే మన మీరు అడ్రస్ చేంజ్ చేయాలంటున్నారు, మీకు ఎవరు చెప్తే చేస్తారు? అది ఎవరో చెప్తే కాదు, మన క్లయింట్ చెప్పాలి, మాకు అడ్రస్ చేంజ్ అయింది, మార్చమని చెప్పాలి. అటువంటి సిచ్యువేషన్ లో మాత్రమే చేస్తాం. సో నేను చెప్పేది యాక్చువల్ గా ఫాలో అవ్వండి. మీరు వేరేగా థింక్ చేసి అంటే అది డిలీట్ చేయొచ్చా, ఇది తీసేయచ్చా అంటే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది మీకు. ఓకేనా? SAP టెర్మినాలజీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. SAP అనేది యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అంటారండి. ఇంగ్లీష్ లో చెప్పడం వల్ల తొందరగా అర్థం అవుతుంది. 6 months 1 year పడుతుంది. తెలుగులో నేర్చుకుంటే 2 months లో మొత్తం వచ్చేస్తుంది. మరి జాబ్స్ ఎవరికి వస్తాయి? ఇది లెంతీ కాన్సెప్ట్. ఇప్పుడు వేరే బ్యాచెస్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు ఒక 19 బ్యాచెస్ చెప్పాను. 19 కాదు, ఆల్మోస్ట్ ఇంకో 4-5 బ్యాచెస్ చెప్పాను. స్టార్టింగ్ 7 lakhs 8 lakhs నుండి 75 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ మంత్ 2 members కొట్టారు. అందరికీ జాబ్స్ వస్తాయా? అందరికీ రావు. ఎవరికి వస్తాయి? స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తాయండి. అది కూడా చెప్తున్నాను. ఏదో ఒక 2 months 1 month జస్ట్ వినేస్తే జాబ్ రాదు. ప్రాక్టీస్ చేయాలి, మెటీరియల్ చదవాలి, నేను ఇచ్చే నోట్స్ చదువుకోవాలి. ఎవరైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవరి స్టెప్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు, ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుంటారో, నేను చెప్పిందంతా మీ మైండ్ లో ఉంటుందో వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇక్కడ మీరు పే చేసే 5,000 10,000 20,000 మ్యాటర్ కాదు. మీరు సబ్జెక్ట్ పైన ఎంత నాలెడ్జ్ గ్రో చేసుకుంటారు, సబ్జెక్ట్ పైన ఎంత కమాండింగ్ వస్తుంది అనే దాన్ని బేస్ గా చేసుకుని ఉంటుంది మీకు జాబ్ రావటం అనేది. ఇక్కడ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టైం ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎఫర్ట్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు, జాబ్ రాదు. నా గోల్, నా లైఫ్ SAP అనుకుని దీనిపైన కూర్చుంటే 3 to 6 months మీ లైఫ్ చేంజ్ అవుతుంది. బిఫోర్ SAP ఆఫ్టర్ SAP అంటారు, అలా ఉంటుంది మీ లైఫ్. లాక్స్ ఆఫ్ రూపీస్ వరల్డ్ వైజ్ ఎక్కడికైనా వెళ్ళండి, SAP పైన జాబ్స్ ఉన్నాయి. కొంతమంది కాల్స్ రాలేదంటారు. కాల్స్ ఎందుకు రావు? వస్తాయి, పక్కా వస్తాయి. రెజ్యూమ్ ప్రాపర్ గా అప్లోడ్ చేయరు. కోర్సే కంప్లీట్ కాలేదు, రెజ్యూమ్ కావాలంటారు. దానివల్ల యూజ్ ఉండదు. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఎవరైతే గ్రో చేసుకుంటారో వాళ్ళకే వస్తుంది. ప్యాషన్ గా తీసుకోవాలి. SAP అంటే ప్యాషన్ గా తీసుకోవాలి. ప్యాషన్ గా తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. యాక్చువల్లీ బ్యాచెస్ చూడండి, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ లో ఒక 20 members జాయిన్ అయ్యారు అనుకోండి, చివరికి ఏమవుతుందంటే ఒక 1 month కూడా అవ్వదు, ఆ 20 members 2-3 members అవుతారు. అంటే స్టార్టింగ్ లో ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండకపోవచ్చు. మన దగ్గర మాక్సిమం ఇప్పుడు 40 members జాయిన్ అయితే ఆల్మోస్ట్ ఉంటారు.
ఒక 30 మెంబర్స్ చేంజ్ అయినా కూడా వీళ్ళు వీడియోస్ ఫాలో అవుతారు, పక్కా ఫాలో అవుతారు, 100% ఫాలో అవుతారు. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థమవుకోవడానికి ఏమీ లేదు, ప్రతి కాన్ఫిగరేషన్ చేస్తారు. మీకు ఏ ఇష్యూ ఉన్నా నాకు కాల్ చేయండి, ఎనీ టైం కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, మీకు చెప్తాను. ఏ డౌట్ ఉన్నా ఎనీ డెస్క్ డౌన్లోడ్ చేసి రెడీగా ఉంచుకోండి. ఎనీ డెస్క్ లో నేను కరెక్టే చేయిస్తాను. మీకు ఏదైనా చేయటం రాకపోతే వీడియో చూడండి, వీడియో వాచ్ చేయకుండా మళ్ళీ నాకు కాల్ చేయకండి. వీడియో చూడకుండా చేసేస్తారు కొంతమంది. వీడియో వాచ్ చేయాలి ప్రాపర్గా, తర్వాత కాన్ఫిగరేషన్స్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడ్రస్ ఫామ్ అవుతున్నా మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకేనా? అలాగే క్లాస్ మాత్రం ఒక 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్, గుడ్ డే. క్లాస్ అయిన తర్వాత లెఫ్ట్ అవ్వండి అందరూ. మరి గ్రూప్ లోనే ఉంటున్నారు కొంతమంది, నేను వేరే క్లాస్ ఏదైనా చెప్పాలంటే మళ్ళీ ఇది కొంచెం హ్యాంగ్ అవుతుంది. క్లాస్ అయిన వెంటనే లెఫ్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. చెప్పండి సార్. ఇప్పుడు మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ కానీ ఇవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు సార్ సమ్ డిఫాల్ట్ ఎంట్రీస్ వస్తున్నాయి కదా సార్. సమ్ డిఫాల్ట్ ఎంట్రీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి కదా సార్. మనం V3 వేరియంట్ ని సెలెక్ట్ చేసినప్పుడు 530 ఎంట్రీస్ వచ్చాయి కదా సార్ డిఫాల్ట్ ఎంట్రీస్ కింద. సో సార్ ఇది మనది కొత్త కంపెనీ కదా సార్, మరి ఎంట్రీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి కదా సార్. ఏం కాదండి, క్యారీ ఫార్వర్డ్ కాదు, అది ఆ కాన్ఫిగరేషన్ మనం కాపీ చేస్తున్నాం. అవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు, అవన్నీ కాపీ చేసుకోవచ్చు. కాపీయింగ్ థింగ్స్ అంటారు వాటిని, ఎస్ఏపి టెర్మినాలజీలో కాపీయింగ్ థింగ్స్ అంటారు. మనం కాపీ చేయొచ్చు, లేదంటే మీరు నివెంట్రీలోకి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్, మీ ఇష్టం. మీరు కాపీ చేయండి, లేదా నివెంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం, కాపీ చేసాం, లేదంటే నివెంట్రీలోకి వెళ్ళి కూడా చేయొచ్చు. బట్ ఎలా చేసినా కూడా ప్రాబ్లం ఉండదు, బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. క్లియర్ కదా? క్లియరా? రైట్, ఓకే, క్లియర్ సార్. థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే.